అన్నిటికీ ఎడవాసి నేను పేదల కోసం ప్రజలు ఈ ప్రజలే నా కుటుంబం. నా కుటుంబాన్నైనా మర్చిపోతా కానీ పేదలను మర్చిపోను. పేదల కోసం దొంగరాత్రి అర్ధరాత్రి వరకైనా ఉంటా నేను అని అనుకొస్తుండ్రు సారు. చూద్దాం మరి రేపటి సంది కథ ఏ రకంగా ముంగడి పోద్ది ఏం కథ అనేది చూద్దాం. ఏదో కొత్తగా ఎక్కిన జస్టిస్ భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ సార్ అనుకొస్తుండు. మంచిదే సారు, సంతోషం. ఎన్నికలపై స్టే ఇవ్వలేం, పంచాయతీకి లైన్ క్లియర్, జీవో 46 అమలు నిలిపివేతకు హైకోర్టు నో. ఎన్నికలపై స్టే ఇవ్వలేం, పంచాయతీకి లైన్ క్లియర్. ఇక నిన్న మన కొన్ని కోల్యాగలు ఇక కాంగ్రెస్ వాళ్ళు బీసీలకు 42% రిజర్వేషన్లు అన్నారు. చట్టబద్ధంగా తీసుకురావాల్సిన రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తే ఏం సకదానం అని కొందరు, లేదు 24% ఉన్న బీసీ రిజర్వేషన్లను ఇంకా 17% కుదించారు కాంగ్రెస్ వాళ్ళని కొందరు. ఇక కొన్ని ఊర్లలో అయితే నీ దండం పెడితే అసలు కులాలు లేని వాళ్ళకు కూడా అక్కడ వాళ్ళకే సీట్లు కేటాయించారట, అభ్యర్థులు ప్రకటించారట. ఇక అక్కడ బీసీలు ఎస్సీలు ఎక్కువ ఉన్నదంటే ఎస్టీలు ఒకరు ఇద్దరు ఉంటే వాళ్ళకే ఇచ్చిరట సీట్లు. ఎంత పంచాయతీ కచ్చపెచ్చ పంచాయతీ నడుస్తుంది. ఇక ఇంట్లో కొన్ని కోల్యాగలు హైకోర్టు మెట్లు ఎక్కితే ఎన్నికలపై స్టే ఇవ్వలేవని ఎత్తేసిందట. పంచాయతీకి లైను తోవసాపు అయిందట. రాజీనామా చేస్తానన్న టీడీపీ ఎమ్మెల్యే నేరుగా హైకమాండ్కు అల్టిమేటం. అరే ఏమైందో కోల్యాగ సంగతి చూద్దాము. ఎందుకనో ఇగో పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై అభ్యంతరంపై వ్యక్తం చేస్తూ పలు బీసీ సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018లోని సెక్షన్ 2085ఏని అలాగే నవంబర్ 22న జారీ చేసిన జీవో నంబర్ 46ని కొట్టివేయడానికి నిరాకరించింది. వివరాలు: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, న్యాయమూర్తి జస్టిస్ జిఎం మోహినుద్దీన్లతో కూడిన డివిజన్ బెంచ్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. గ్రామ పంచాయతీ ఎన్నికలపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. రాజ్యాంగ నిబంధనల ద్వారా ఆదేశించబడిన ప్రక్రియను ఆపకూడదు అని పేర్కొంది. ఎన్నికలను నిలిపివేయకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉందని ప్రస్తావించింది. ఇందుకు సంబంధించి కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ధర్మాసనం. వర్గీకరణ చేపట్టకపోవడంతో రిజర్వేషన్లు తగ్గాయి. ఇరువైపు వాదనలు విన్న కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. నీ దండం పెట్టి పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 22వ తేదీన జీవో 46ను జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. జనాభా గణాంకాలు లేకుండా రిజర్వేషన్లు కేటాయించాలని, ఏ ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు కేటాయించారన్న దానిపై స్పష్టత లేదని పేర్కొన్నారు. బీసీ జనాభాకు సంబంధించి ప్రత్యేక కమిషన్ సమర్పించిన వివరాలను వెల్లడించలేదని పిటిషన్లో ప్రస్తావించారు. బీసీల్లో ఏబిసిడి వర్గీకరణ చేపట్టకపోవడంతో రిజర్వేషన్లు తగ్గాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జీవో 46 అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్పై గురువారం విచారించిన కోర్టు శుక్రవారం కూడా వాదనలు వినింది. ఇరువైపు వాదనలు విన్న తర్వాత స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఉన్నత న్యాయస్థానం స్టే ఇవ్వకపోవడంతో ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందుకు సాగనున్నాయి. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన తేదీల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగు జరగనుంది. ప్రస్తుతం మొదటి విడత నామినేషన్లు కొనసాగుతున్నాయి. ఇగో ఇది కథ.
ఇటువా ఈ ఎమ్మెల్యే ఇటువా ఎమ్మెల్యే ఎందుకు వచ్చింది నేరుగా హైకమాండ్కు అల్టిమేటం. నెల్లూరు జిల్లాలో గూడూరు నియోజకవర్గమును కలపాల్సిందేనని తిరుపతి నుండి తొలగించాలని టీడీపీ ఎమ్మెల్యే పాశం సునీలు డిమాండ్ చేశారు. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్కు అనేకసార్లు చెప్పానని, త్వరలో నిర్ణయం తీసుకోకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుండి వైదొలుగుతానన్నారు. గూడూరు ప్రజలు సమస్యలు విన్నవించాలంటే 90 కిలోమీటర్లు జర్నీ చేయాల్సి వస్తుందన్నారు. ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఓహో ఇదా, అంటే జనాల కోసం, జనాల తిప్పల పడుతురు. ఇదేంది, ఆ గూడూరు సమస్యలు విన్నవించాలంటే 90 కిలోమీటర్లు జర్నీ చేయవలసి వస్తుందంట ప్రయాణం. అంటే నెల్లూరు జిల్లాలో గూడూరు నియోజకవర్గంను కలపాల్సిందే అని ఈ రకంగా అది తిరుపతి నుంచి తొలగించాలని టీడీపీ ఎమ్మెల్యే హైకమాండ్కు మొత్తం అల్టిమేటం జారీ చేసిండట. చూడాలి మరి దీని మీద నారచంద్రయ్య ఏ రకంగా నిర్ణయం తీసుకుంటాడు, ఎట్లా ఏంది ఏం కథ అనేది చూద్దాం ముందు. ఇదేంది, 77 అడుగుల రాముడు గోవాలో ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఆవిష్కరించారు. దక్షిణ గోవాలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ్ మఠంలో ఏర్పాటు చేసిన 77 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రారంభించారు. మఠం 550వ వార్షికోత్సవం సందర్భంగా అక్కడ పర్యటించిన ప్రధాని మోదీ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ అశోక్ గజపతిరాజు, సీఎం ప్రమోద్ సావంత్, పలువురు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. మఠం 550వ వార్షికోత్సవం సందర్భంగా ఈ విగ్రహావిష్కరణ జరిగింది. సాధువులు సంతులతో తనకున్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని ప్రధాని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రజలు తమ సంస్కృతితో మమేకమయ్యేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ మఠంలో ఉన్న ఆలయాన్ని కూడా దర్శించారు. దీంతో పాటు మఠం అభివృద్ధి చేసిన రామాయణ థీమ్ పార్క్ గార్డెన్ను కూడా మోదీ ప్రారంభించారు. ప్రత్యేక పోస్టల్ స్టాంపు స్మారక నాణ్యమును కూడా ఆయన విడుదల చేశారు. జిల్లాలకు సీఎం రేవంత్, పల్లెలకు జూబ్లీహిల్స్ జోష్. ఎన్నిక ఏదైనా అండగా సీఎం. పల్లెపోరు సమయంలో దూకుడు వ్యూహం. 90% పంచాయతీల్లో గెలిపే టార్గెట్. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు పల్లెపోరులో కాంగ్రెస్ మద్దతుదారులు విజయడంక మోగించేందుకు స్కెచ్ రెడీ చేశారు. పల్లెపోరు నామినేషన్ల జోరు ముమ్మరంగా సాగుతుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన టూరుకు రెడీ అయ్యారు. సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. మొత్తం 6 రోజుల పాటు సీఎం జిల్లాల టూరు కొనసాగనుంది. 6 జిల్లాల్లో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల ఎన్నికలు 3 విడతల్లో జరుగుతుండగా డిసెంబర్ 30తో నామినేషన్ల ఘట్టం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 1 నుండి ప్రచార యాత్రకు సీఎం రెడీ అయ్యారు. 90% పంచాయతీల్లో గెలిపే లక్ష్యం కావాలని సీఎం రేవంత్ మంత్రులు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. సీఎంతో పీసీసీ చీఫ్ భేటీ. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కీలక చర్చ. ఇదేంది, కాళోజీ అక్రమాలపై సీఎం సీరియస్. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం. సీఎం ఆగ్రహంతో వైస్ ఛాన్సలర్ రాజీనామా. కాళోజీ యూనివర్సిటీ వ్యవహారాలపై పత్రికల్లో వస్తున్న కథనాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్ష పేపర్ల మూల్యాంకనలో అవకతవకలు, ఇష్టారీతిగా ఇన్ఛార్జీల నియామకం తదితర ఘటనలపై వస్తున్న ఆరోపణలపై సీఎం ఆరా తీశారు. ఈ అంశంపై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల నుంచి సీఎం వివరణ కోరారు. ఉన్నతమైన వర్సిటీలో అస్తవ్యస్త పరిస్థితులకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఘటనల వెనుక
ఎంతటి వారున్నా ఉపేక్షించే సమస్య లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉన్నత స్థాయి సంస్థల్లో పనిచేసేవారు సమర్థంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పనిచేయాలని సీఎం సూచించారు. సరే, కాళేశ్వరంతో కామారెడ్డికి ఒరిగిందేమీ లేదు, చుక్క నీరు కూడా ఇయ్యలే. ఏమన్నా అంటే బీఆర్ఎస్ లీడర్లు కంపనోరేసుకొని అరుస్తున్నారు, నా కుటుంబం నుండి దూరం చేసి శునకానందం పొందుతున్నారు. అరే చూస్తున్నారులా, పొడుగు నుంచి పొడుగు దాకా కుటుంబం వెంటనే పడ్డది కవితమ్మ. కాళేశ్వరం ప్రాజెక్టుతో నిజామాబాదు, కామారెడ్డి జిల్లాలకు ఒరిగిందేమీ లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్ చేసిరట. ఇక ఇప్పుడు ఈమె పంచాయతీ పాడైపోయి ఇప్పుడు ఈమె పంచాయతీ తోటి ఆగమాగం జగన్నాథం ఇక కుడిదలబడ ఏరుకోలే తండాడకాడికి వచ్చింది కథ. ఇక తీరా మళ్ళీ ఇప్పుడు సర్పంచుల ఎలక్షన్ల ముచ్చట. ఇప్పుడు ఏమన్నా అంటే పక్కన ఎక్స్ పార్టీ వాళ్ళు ఊకుంటారా, అగో సొంతం మీ శల్య అన్నది చూస్తున్నారులా. సొంతం కేసీరావు కడుపులో పుట్టిన బిడ్డ కవితమ్మ, కేటీ రాములు తోడబుట్టిన శల్యే కవితమ్మ. ఇగో ఏమన్నది ఇంటూరు కదా, కాళేశ్వరంలో అవినీతి అనకొండ దోసుక తిన్నారు, పీల్చుక తిన్నారు అని నిన్నమన చెప్పింది. ఇప్పుడు కూడా మళ్ళా ఇగో ఈ రకంగా కవితమ్మ మళ్ళా ఉన్న బండారం అంతా బయట పెడుతుంది అనేది ఇప్పుడు రేపు మరి వాళ్ళకు ఎక్స్పర్ట్ వాళ్ళకు సందు ఇచ్చే వ్యవహారమే ఉన్నదని ఇప్పుడు బీఆర్ఎస్ కోల్యాగారు కుడిదలబడ ఏరుకోలే తనలాడుతున్నట. ఇది కథ. కేసీఆర్ది బూటకపు డ్రామా, తెలంగాణ వచ్చింది కేసీఆర్ దీక్ష వల్ల కాదు, సోనియా వల్లే. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు. సరే, జనవరి 1న ఆయుధాలను విడిచి లొంగిపోతాం, సాయుధ పోరాటం విరమిస్తాం, మావోయిస్టుల లేఖ. మావోయిస్టులు ఊహించని విధంగా కీలక ప్రకటన చేశారు. ఎంఎంసీ అంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఓ లేఖను విడుదల చేశారు. వచ్చే సంవత్సరం జనవరి 1న ఆయుధాలు విడిచి లొంగిపోతామని అందులో పేర్కొన్నారు. ఎంఎంసీ అంటే 3 రాష్ట్రాల పేరు అన్నట్టు. ఆ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఒక లేఖను ఇక మరి విడుదల చేసిరట. ఇక మరి అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నోరు తెరిస్తే మావోయిస్టులను మట్టు పెడతా, భూమి మీద ఉంచా, కథం పట్టిస్తా, ఖబర్దార్ మీరు లొంగిపోరి, లేకపోతే బూడిదైపోతారు అనేది ఇక ఆయనే పట్టుబట్టిండు బిర్రుగా. ఇక లాభం లేదు, ఇక్కడ కూంబింగు అక్కడ కూంబింగు, నడవంగా ఎక్కడ పోవాలి, ఏం చేయాలనేది పాపం ఇక వాళ్ళు ఇక లాభం లేదురా నాయన అనేది ఇక లొంగిపోతాం. ఏది జనవరి 1న ఆయుధాలను విడిచి లొంగిపోతాం అనే కాడికి వచ్చింది మావోయిస్టుల కథ. ఉద్యోగులకు గుడ్ న్యూస్. 2026లో సెలవుల జాతర. కేంద్రం విడుదల చేసిన భారీ సెలవుల జాబితా ఇదే. మరో నెల రోజుల్లో 2025 సంవత్సరం ముగిసి కొత్త సంవత్సరం అడుగుపెట్టనుంది. ఇప్పటికే పాఠశాలలు క్రిస్మస్ సెలవులను ఖరారు చేయగా తాజాగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు, విద్యార్థులకు తీపి కబురు అందించింది. 2026 సంవత్సరానికి సంబంధించిన సెలవుల జాబితాను కేంద్రం అధికారికంగా విడుదల చేసింది. ఇగో జిల్లాలకు సీఎం రేవంత్, పల్లెలకు జూబ్లీ హిల్స్ జోష్. ఎన్నిక ఏదైనా అండగా సీఎం. పల్లెపోరు సమయంలో దూకుడు వ్యూహం. 90% పంచాయతీల్లో గెలుపే టార్గెట్. జూబ్లీ హిల్స్ బైపోల్లో కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు పల్లెపోరులో కాంగ్రెస్ మద్దతుదారులు విజయడంక మోగించేందుకు స్కెచ్ రెడీ చేశారు. పల్లెపోరు నామినేషన్ల జోరు ముమ్మరంగా సాగుతుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన టూర్కు రెడీ అయ్యారు. సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. మొత్తం 6 రోజుల పాటు సీఎం జిల్లాల టూరు కొనసాగనుంది. 6 రోజులు 6 జిల్లాల్లో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల ఎన్నికలు 3 విడతల్లో జరుగుతుండగా
డిసెంబర్ 30తో నామినేషన్ల ఘట్టం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 1 నుండి ప్రచార యాత్రకు సీఎం రెడీ అయ్యారు. 90% పంచాయతీల్లో గెలిపే లక్ష్యం కావాలని సీఎం రేవంత్ మంత్రులు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఇటీవల డీసీసీలతో కాంగ్రెస్ నేతలు కొంత అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో సీఎం పర్యటన మొత్తం క్యాడర్లో జోష్ తీసుకురానుంది. డిసెంబర్ 1న సొంత జిల్లా మక్తల్ నుండి ప్రచారానికి శ్రీకారం చుడుతున్న సీఎం రేవంత్ జిల్లాలను వ్యూహాత్మకంగా ఎంపిక చేశారు. కొత్తగూడెం, హుస్నాబాద్, ఆదిలాబాద్, నర్సంపేట, దేవరకొండ ప్రాంతాలను సీఎం ఎంపిక చేసుకున్నారు. సీఎం పర్యటనతో క్యాడర్లలో ఉత్సాహం రానుంది. కాంగ్రెస్ను ఆదరిస్తే గ్రామాలు అభివృద్ధి. గ్రామ స్థాయి నుంచి బలోపేతమైతేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని విశ్వసించే సీఎం రేవంత్ రెడ్డి స్థానిక పాలనలో యువత, మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ఈ సభల ద్వారా ప్రజలకు సందేశం ఇవ్వనున్నారు. ఆయన పర్యటనలో ప్రకటించే అభివృద్ధి పథకాలు, స్థానిక సమస్యలపై ఆయన దృష్టి సారించడం వలన సర్పంచ్ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే తమ గ్రామాలు అభివృద్ధి చెందుతాయని బలంగా విశ్వసించేలా చేయగలరు. ఈ 6 రోజుల పర్యటన ముగిసే నాటికి సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులకు అనుకూలంగా బలమైన సానుభూతి, మద్దతు పెరుగుతాయని, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి, ఆయన పాలనకు మొదటి ప్రజామోదం అవుతుందని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇది కథ. కోకాపేట కొత్త రికార్డు. ఎకరం 151.25 కోట్లు. గత వారం ఇదే లేఅవుట్లో 137.25 కోట్లు పలికిన ధర. వాయ్యా ఏం పలుకుతుందిరా ఈ ధర చల్లగుండు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని కోకాపేట భూములు ఈ వేలంలో రికార్డు ధర పలికాయి. ఎకరం ధర ఏకంగా 151.25 కోట్లకు చేరింది. ప్లాట్ నెంబర్ 15, 16 కలిపి మొత్తం 9.06 ఎకరాల భూమికి వేలం వేశారు. 15వ నంబర్ ప్లాట్లో ఎకరం 151.25 కోట్లు, 16వ నెంబర్ ప్లాట్ ఎకరానికి 147.5 కోట్ల ధర లభించింది. తద్వారా సర్కారు ఖజానాకు 1353 కోట్ల ఆదాయం సమకూరనుంది. హెచ్ఎండిఏ ఈ వేలంలో ప్రారంభ ధరను 99 కోట్లుగా పేర్కొంది. 15వ నంబర్ ప్లాట్లో 4.03 ఎకరాల భూమిని లక్ష్మీనారాయణ కంపెనీ దక్కించుకోగా, ప్లాట్ నెంబర్ 16లోని 5.03 ఎకరాల భూమిని గోద్రేజ్ ప్రాపర్టీస్ సొంతం చేసుకుంది. కోకాపేట నియోపోలిస్లో హెచ్ఎండిఏ లేఅవుట్లో ప్లాట్ల భూముల వేలాన్ని ఆన్లైన్లో నిర్వహించారు. ఈ నెల 24వ తేదీన ఇదే లేఅవుట్లోని 18వ ప్లాట్లో ఎకరా భూమి 137.25 కోట్లుగా ధర పలికిన విషయం తెలిసింది. 4 రోజుల వ్యవధిలోనే మరోసారి నిర్వహించిన ఈ వేలంలో అదే లేఅవుట్లో ఎకరా ధర 14 కోట్లు అధికంగా 151.25 కోట్లుగా పలకడం గమనార్హం. తీవ్ర పోటీతో ధర పెంచుకుంటూ వెళ్ళిన బిల్డర్లు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన వేలం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. పోటీ ఉండడంతో బిల్డర్లు భూమి ధరను పెంచుకుంటూ వెళ్లారు. చివరికి అత్యధిక ధర 151.25 కోట్లు, 147.5 కోట్లు వేసిన వాళ్లకు భూములు దక్కాయి. నియోపోలిస్లోనే 19, 20 నంబరు ప్లాట్లలో మరో 8 ఎకరాల భూములకు వేలం నిర్వహించేందుకు హెచ్ఎండిఏ ఏర్పాట్లు సిద్ధం చేసింది. డిసెంబర్ 3వ తేదీన ఈ 2 ప్లాట్లలో ఉన్న భూములకు అధికారులు ఈ వేలం నిర్వహించనున్నారు. ఈ వేలంలో పాల్గొనేవారు ప్రతి ప్లాటుకు కనీస ధరావతిగా 5 కోట్లను చెల్లించాలి. ఒకవేళ అదృష్టం కొద్దీ వేలంలో భూమిని దక్కించుకుంటే 7 రోజుల్లో ధరావతు మొత్తం పోను. అమ్మకం విలువలో 25%
తర్వాత 60 రోజుల్లో మిగతా సొమ్ము చెల్లిస్తే కొనుగోలుదారుల పేరుతో భూమిని రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు హెచ్ఎండిఏ అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ ప్రారంభ ధర 101 కోట్లు. హెచ్ఎండిఏ పరిధిలోని ఖరీదైన భూములను ఆన్లైన్లో వేలం వేయడానికి ఇటీవల ప్రభుత్వం నిర్ణయించిన నోటిఫికేషన్ జారీ చేసింది. ఆగస్టు నెలలో రాయదుర్గంలోని 7.67 ఎకరాలకు టీజీఐఐసి నిర్వహించిన వేలంపాటలో 1,357 కోట్లకు ఓ సంస్థ దక్కించుకుంది. ఇక్కడ ఎకరం కనీస ధర 101 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించగా వేలంలో ఏకంగా 177 కోట్లు పలికింది. ఈ నేపథ్యంలో తాజాగా కోకాపేట నియోపోలిస్లోని సర్వే నెంబర్ 239, 240లో 16 నుంచి 19 ప్లాట్లు కలిపి మొత్తం 27 ఎకరాలను సర్కారు వేలానికి పెట్టింది. ఈసారి ఎకరం 150 కోట్లకు పైనే పలుకుతుందని భావించిన వారి అంచనాలు నిజమయ్యాయి. చూస్తున్నారు, ఇలా కోకాపేటలో అంటే నీ దండం పెడితే కోట్లు పలుకుతుంది ధర. అరే రే 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 పాపం గారా, ఏంది గందరగోళము. 128కి పెరిగిన మృతుల సంఖ్య. హాంకాంగ్లోని బహుళ అంతస్తుల భవనాల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఇప్పటి వరకు మొత్తం 128 మంది మరణించారని, మరో 79 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు శుక్రవారం తెలిపారు. ఇంకా 200 మందికి పైగా బాధితుల ఆచూకీ దొరకలేదని పేర్కొన్నారు. హాంకాంగ్లోని 7 బహుళ అంతస్తుల భవనాల్లో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. వాస్తవానికి ప్రమాదానికి గురైన భవనాలు అన్నీ పక్కపక్కనే ఉన్నాయి. అందుకే మంటలు వెంటనే పక్కనున్న భవనాలకు వ్యాపించాయి. దీనితో రంగంలోకి దిగిన దాదాపు 1000 అగ్నిమాపక సిబ్బంది 24 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఇప్పటికీ కొన్ని భవనాల నుంచి పొగ వెలువడుతూనే ఉంది. అయితే చివరి ప్రయత్నంగా అధికారులు ఒక్కో అపార్ట్మెంట్లో తనిఖీలు చేస్తున్నారు. పరిస్థితిని బట్టి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. కేసీఆర్ది బూటకపు డ్రామా. నిర్ణీత గడువులోనే నామినేషన్లు స్వీకరించాలి. మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్ నిర్ణీత గడువులోనే సంబంధిత అధికారులు నామినేషన్లు స్వీకరించాలని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శుక్రవారం జిల్లాలోని దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ, ముత్యంపేట, రెబ్బెనపల్లి, చెలకగూడ గ్రామాలకు కొర్విచెల్మ గ్రామ పంచాయతీ, నెల్కి వెంకటాపూర్, వందూర్గూడ, చింతపల్లి, తానిమడుగు గ్రామాలకు నెల్కి వెంకటాపూర్ గ్రామ పంచాయతీ ద్వారక, కొండాపూర్, ధర్మారావుపేట గ్రామాలకు ద్వారక గ్రామ పంచాయతీ, మ్యాదరిపేట, మామిడిపల్లి, కొత్త మామిడిపల్లి గ్రామాలకు మ్యాదరిపేట గ్రామ పంచాయతీ, దండేపల్లి, కర్ణపేట, నర్సాపూర్ గ్రామాలకు దండేపల్లి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను మండల తహసీల్దార్ రోహిత్ దేశ్పాండే, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్లతో కలిసి సందర్శించి రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాట్లాడుతూ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు చేపట్టిన నామినేషన్ స్వీకరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. ఈ నెల 29 నాడు సాయంత్రం 5 గంటలలోగా నామినేషన్ కేంద్రంలో ఉన్న అభ్యర్థుల నుండి మాత్రమే నామినేషన్లు స్వీకరించాలని అన్నారు. 5 గంటలకు నామినేషన్ కేంద్రం గేటు మూసివేయాలని తెలిపారు. నామినేషన్ కేంద్రంలో రద్దీ లేకుండా నామినేషన్ స్వీకరణ ప్రక్రియ నిబంధనలకు లోబడి త్వరగా పూర్తి చేయాలని ఆయన వెల్లడించారు. జిల్లాలో 3 విడతలలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా మొదటి విడతలో 90 సర్పంచ్
816 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇక గిదుల మొత్తానికైతే ఊర్ల పొంటి ఎలక్షన్ల పండుగ, సర్పంచుల ఎలక్షన్ల పండుగ మొయ్యిన మూత మోగుతుంది. సర్పంచ్ ఎన్నికల దృష్ట్యా వలిగొండ మండల పరిధిలోని అరూరు, చిత్తాపురం, వేములకొండ పోలింగ్ కేంద్రాలను శుక్రవారం ఎస్ఐ యుగేందర్ గౌడ్ సందర్శించారు. సర్పంచ్ ఎన్నికలను అన్ని గ్రామాలలో ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఎన్నికల నిబంధనలను ఎవరు ధిక్కరించినా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పుకొచ్చిండట. సరే, కలెక్టర్ వచ్చిండు. యాదాద్రి కలెక్టర్ ఏమంటుండో, శిక్షణ కార్యక్రమాలకు హాజరు కాని వారు 24 గంటలలో రిపోర్టు చేయాలి. అయ్యా, శుక్రవారం నాడు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల శిక్షణ కార్యక్రమాలకు హాజరు కాని ప్రీసైడింగ్ ఇతర పోలింగ్ అధికారులు 24 గంటల లోపు రిపోర్టు చేయాలని, లేని పక్షంలో క్రమశిక్షణ చర్యలలో భాగంగా షోకాజ్ సస్పెండ్ చేయడం జరుగుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పీఓలకు, ఓపీఓలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, కానీ విధులు కేటాయించిన శిక్షణ తరగతులకు గైర్హాజరైన అధికారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ఇది కథ. అక్రమ నిర్మాణాల కూల్చివేత ఎక్కడ? ఆదిలాబాదు. మున్సిపల్ స్థలంలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టరాదని మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజు అన్నారు. శుక్రవారం ఆదిలాబాదు పట్టణంలోని బుక్తాపూర్లో మున్సిపల్ ఓపెన్ ప్లేస్లో అక్రమంగా కట్టిన కట్టడాలను సిబ్బందితో కలిసి తొలగించారు. ఇక ముందు ఇలాంటి నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యావేత్తగా దాతృత్వం చాటుకున్న గంట రవికుమార్. గ్రేటర్ వరంగల్ను ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలి. ఇంకేముంది? ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా అమలు కావాలి. జిల్లా ఎన్నికల పరిశీలకులు రవికిరణ్ ఐఎఫ్ఎస్. భారతదేశ సామాజిక రాజకీయ చరిత్ర గతిని మార్చిన మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పి శివకుమార్ గౌడ్, ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి శివ మాట్లాడుతూ, దేశంలో సామాజిక పరిస్థితులలో కొనసాగుతున్న దోపిడీ వర్గాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా అట్టడుగు వర్గాల ప్రజలకు సమానత్వ సాధన కోసం పోరాటం చేశారు. అంటరానితనం, సామాజిక వివక్ష, భూస్వాముల ఆగడాలను నిరసిస్తూ అవిశ్రాంతంగా ఉద్యమం చేశాడు. సంవత్సరాలుగా విద్యకు దూరంగా ఉన్న వర్గాల ప్రయోజనాల కోసం అందరికీ విద్య అందించాలని ఉద్దేశంతో మహాత్మా జ్యోతిరావు పూలే బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన హంటర్ కమిషన్కి నివేదిక ఇచ్చారు. తన భార్య సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పించి ఆమె ద్వారా అనేక పాఠశాలలు నెలకొల్పి చదువుకు దూరంగా నెట్టబడిన ప్రజలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఈ దేశ అభివృద్ధికి విద్యార్థులే కీలకమన్నారు. అజ్ఞానాన్ని వీడి జ్ఞానం వైపు అడుగులు వేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఫలానాలు పాల్గొన్నారట.
రైతులకు న్యాయపరమైన పరిహారం. తమ భూములు లాక్కొని పొట్టగొట్టవద్దని భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి సాకిబండ గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు భూ నిర్వాసితులతో శుక్రవారం తహసీల్దార్ ఖాద్రి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి మాట్లాడుతూ గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు న్యాయపరమైన పరిహారం అందించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకటేశు, శ్రీకాంత్, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మొత్తానికి ఇక ఇది కథ. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యల మోత కార్యక్రమానికి సెలవు. శనార్థి. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం. అంతవరకు మీరు ఏం చేయాలి? చూస్తూనే ఉండాలి మన ఏఎన్ఎన్ ఉంటా. శనార్థి.